నెల్లూరు సాంప్రదాయ వంటలకి స్వాగతం అండి. మీరందరికి చాలామందికి తెలిసి ఉంటుంది, ఇప్పుడు దొరకట్లేదు ఇలాంటివి. దీన్ని తోటకూర కాడలు అంటారు. తోటకూర కాడలతో మనము సాంబార్ చేసుకోవచ్చు, అలాగే పప్పు చేసుకోవచ్చు. ఈ ఆకుల్ని మనం పప్పు చేసుకుంటుంటాము. చూసారు కదా, ఇది ఇప్పుడు ఎక్కడ మనకి ఇది అందుబాటులో ఉండట్లేదు. ఈ తోటకూర ఈ కాడని మనము ముక్కలు ఇది ఇంకా బాగా ముదురుతుంది, లావ్ అవుతుంది. అప్పుడు ఇది కాడలతోని ఈ పీచు తీసేసి పప్పు చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు ఈ తోటకూర కాడలు చాలా ఖనిజ లవణాలన్నీ ఉన్న మంచి ఆకుకూర. ఇలాంటివి ఇప్పుడు దొరకదు, వేరే తోటకూరలు దొరుకుతుంటాయి. ఈ తోటకూర ఎక్కడైనా దొరికినప్పుడు తెచ్చుకోండి. ఈ పొట్టుని ఇదిగో చూడండి, ఇలా తుంచి దీన్ని కూడా ఇదిగో, ఇది పెద్ద కాడ చూసారు కదా, ఇది ఈ తోటకూర కాడ. దీంతోనే మనము ఈ లేతది మనం పప్పులో అలాగే వేసేసుకుంటున్నాము. యాక్చువల్గా ఈ ఆకునంతా ఒలిచాము, ఈ ఆకునంతా ఇలా ఒలిచేసుకున్నాము. ఈ ఆకుని ఇలా ఒలుచుకున్నాము. దీంతో మనము తీయకూర అంటాం. ఈ తోటకూర కాడల ఆకుతో తీయకూర అనేది చేసుకుంటాము. దీనికి కావాల్సింది 1 కప్పు పెసరపప్పు, కొంచెం మిరపకాయలు, 1 కప్పు పెసరపప్పు, కొద్దిగా మిరపకాయలు, పసుపు, ఉప్పు. ఇది ఈ కాడలు లేతగా ఉన్నప్పుడు ఇది ఇలాగే ఇందులో కూడా వేసేసుకోవచ్చు. ఈ ఆకులన్నీ ఇలా వలిచేసి తయారు చేసి పెట్టుకున్నాం. ముందు చూడండి, ఈ తోటకూర కాడలు, ఈ కాడలు పెద్దగా అవుతాయండి. మనకి సామెత కూడా వినుంటారు, తోటకూర కాడలా ఎదిగిపోతున్నావు అంటుంటారు. అలాగా ఈ తోటకూర కాడల్ని మంచి సాంబార్ చేసుకోవచ్చు, ఇంకా కూడా రకరకాలుగా వాడచ్చు. అయితే చాలా తక్కువ దొరుకుతున్నాయి ఇప్పుడు. ఇవి మనకి గోదావరి జిల్లాల్లో ఎక్కువ ఉంటాయి. ఈ తోటకూర కాడలు ఇప్పుడు కూడా గోదావరి జిల్లాలో దొరుకుతాయి. మనకి నెల్లూరులో ప్రస్తుతం దొరకవండి. ఇవి ఎప్పుడైనా దొరికితే తెచ్చుకొని ప్రయత్నించండి, లేదా ఇంట్లో పెంచుకోవచ్చు. దీంతో మనం ఎలా పప్పు చేసుకోవాలో చూద్దాం. మామూలుగానే మనం ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసుకున్నాం, వేరుశనగ నూనె. ఇందులో తిరుగుమాత వేస్తున్నాం, ఆవాలు, జీలకర్ర. ఈలోగా ఇక్కడ పక్కన ఇంకొక బాణల్లో మనము కొన్ని ఉప్పు మిరపకాయలు అంటుంటారు, ఊరిన మిరపకాయలు అంటారు, మజ్జిగ మిరపకాయలు అంటారు. అవి కొన్ని వేయించుకుందాం. ఎందుకంటే ఈ పప్పులో మనము కారము, ఉల్లిపాయలు ఏం వేయట్లేదు, తీయ పప్పు అన్నాం కదా, కొద్దిగా పచ్చిమిరపకాయలు మాత్రం వేసాము. ఈ మిరపకాయలు, ఉప్పు మిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు, లేకపోతే ఊరిన మిరపకాయలు అంటాం కదా, ఇవి కొన్ని వేయించి పెట్టుకుంటే మనం అన్నం తినేటప్పుడు, అన్నంలో ఈ పప్పు కలుపుకొని తినేటప్పుడు ఈ మిరపకాయలని నంచుకుంటూ తినచ్చు. ఇలాగా ఇక్కడ మనం ఇందాక తిరుగుమాత వేసాం కదా, దాన్ని ఈ పెసరపప్పు వేసేస్తున్నాము. అందులోకే పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాం. కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తాం, 1 గ్లాసు 2 గ్లాసుల నీళ్ళు, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, ఇప్పుడు కొద్దిగా ఉప్పు అండి. ఇప్పుడు ఇందులోకి ఆకుకూర, తరిగి పెట్టుకున్న ఈ తోటకూర కాడల ఆకుకూర. ఇది తోటకూర కాడలతో తయారైన మొత్తం మొలచం తీసుకున్నాము. ఇందులోకి మనం ఆ తోటకూర కాడల ముక్కలు కూడా వేసేసుకోవచ్చు, సన్నగా తరిగి. ఇప్పుడు ఈ మిక్సీకి మూత, అది మనకి దీనికి ఈ ప్రెషర్ ప్యాన్కి మూత పెట్టేస్తామండి. ఒక 2 విజిల్స్ వచ్చాక తీసేస్తాం. ఇప్పుడు ఈ నూనెలో, ఇందాక పట్టిన నూనెలో మనం ఈ ఉప్పు మిరపకాయలు వీటిలో వేయించుకుంటున్నామండి. ఊరిన మిరపకాయలు, ఉప్పు మిరపకాయలు ఇవి వేయించేసుకుంటే ఇది మనం ఈ పప్పుతో పాటు తినచ్చు. కారం కోసం ఈ పప్పుతో పాటు, తీయ పప్పు కాబట్టి దాంట్లో టేస్టీగా ఉండడానికి వీటిని వాడుకుంటూ తింటాం. ఇవ్వండి, ఈ మిరపకాయలు వేగిపోయినాయి. ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసుకుని, ఈ లోపల మనకి ఆ పప్పు విజిల్ వస్తే తీసేస్తాము. ఇవి ఉప్పు మిరపకాయలు, వేయించిన ఉప్పు మిరపకాయలు అండి. ఇప్పుడు ఈ కుక్కర్ రెడీ అయిందండి. ఇది ఇలా ఉడికిపోయింది. దీన్ని ఇలా తయారు చేసుకుంటాం.
తోటకూర కాడల ఆకుతో తీయటి పప్పు. దీంట్లోని మనం ఎర్రగడ్డలు టొమాటోలు కానీ ఏమీ వేయలేదు, ఉత్త పప్పు ఆకు. దీనికి సైడ్గా మనము మిరపకాయలు నంచుకొని నెయ్యితో, అన్నంలో నెయ్యితో కలుపుకొని తినొచ్చండి. తోటకూర కాడల ఆకు పప్పు, తీయపప్పు, దానికి జతగా ఈ మిరపకాయలు, ఉప్పు మిరపకాయలు, ఊరిన మిరపకాయలు లేక చల్ల మిరపకాయలు ఇలా తయారైందండి. దీన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ప్రయత్నించండి. మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు.